ఏంటంట చెప్పండి? దేవుని చిత్తం ఏంటంట? ప్రతి విషయమునందు మనిషి జీవితంలో ప్రతి విషయం మంచే జరుగుతుందా? మేలే జరుగుతుందా? మనిషి జీవితం ప్రతిదీ శ్రేష్టమైన రీతిగానే అడుగులు వేస్తా ఉన్నాడా అంటే సుఖము దుఃఖము రెండు కలగలిపిన పరిస్థితులు. అయితే ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నాడు. ఎందుకు అంటే దేవుని చిత్తమయ్యా నీ జీవితంలో. అది అర్థమైందా? మేలు జరిగితే బాకాలు పెట్టి కృతజ్ఞతలు చెప్పడం కాదు, కీడులో కూడా నా దేవుడు గొప్పవాడు అని బాహాటంగా నీ ప్రవర్తన, నీ మాట, నీ విధానం కనబడాలి. దేవుని చిత్తం అది. నీ విషయంలో నీ జీవితంలో ఎదుర్కొనే పరిస్థితులు వేరు, నా జీవితంలో ఎదుర్కొనే పరిస్థితులు వేరు. ఈ పరిస్థితుల్లో మనం వేసే అడుగులే దేవుని చిత్తం. దానియేలు సింహపు బోనులోకి వేస్తాడు అనేది అతను వేసే అడుగులు ఉన్నాయే అతని జీవితంలో దేవుని చిత్తం. అది ఏంటి అడుగులు అంటే సింహాల బోనులో వేసిన నేను దేనికి భయపడినండి. నీ జీవితంలో కూడా నువ్వు ఎదుర్కొనే సింహాల బోనులు ఎన్నుండి ఉంటాయో ఆ పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా, దేవుణ్ణి వదలకుండా, దేవుణ్ణే పట్టుకుని ఉండడం దేవుని చిత్తం నీ విషయంలో. అది దేవుని ఆలోచన నీ విషయంలో, నా విషయంలో. మనం ఎదుర్కొనే వాటిలో దేవుణ్ణి పట్టుకుని దేవుణ్ణి మహిమపరచడం దేవుని చిత్తం. నిత్య జీవితం అంటే ఇది. ఆ జీవితాన్ని పొందుకోవడానికి దేవుని చిత్తంలో నువ్వు ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలో దేవా ఎందుకు ఇలా చేశావు నా బ్రతుకుని అని ప్రశ్నించకుండా లోబడి జీవిస్తూ ఆజ్ఞల ప్రకారం అడుగులు వేస్తూ ఆయన ఆరాధించడమే నిత్య జీవితానికి ఒక మార్గం. ఆ మార్గంలో ఉండాలి అనే